రే చెర్రీ ఇదిగో వాటర్ మిలన్ జ్యూస్ అంటూ నక్షత్ర తీసుకురావటంతో ఓ అమ్మ పంపించిందా ఇలా ఇవ్వు అని చెర్రీ తీసుకుంటాడు. ఆగు చెర్రీ సగం సగం అని నక్షత్ర అంటుంది. ఇది మా అమ్మ నా కోసం తయారు చేసి పంపించిన జ్యూస్ నీకెందుకు ఇస్తాను, మొత్తం నేనే తాగేస్తాను అని చెర్రీ గుటగుట తాగేస్తాడు. అలా తాగగానే వెంటనే చెర్రీకి ఇక నోరు మండటం మొదలైపోతుంది. ఏయ్ ఏం కలిపావే అని విలవిల్లాడిపోతూ మంట మంట అని అరుస్తూ ఉంటాడు. పండు మిర్చి జ్యూస్ ఇది అని నక్షత్ర చెప్తుంది. అసలు నేను నీకు ఏం అన్యాయం చేశానని నన్ను నువ్వు ఇలా టార్చర్ పెడుతున్నావు అని వాటర్ తాగి నిలదీస్తూ ఉంటాడు. ఇదిగో నువ్వు నా మెడలో తాళి కట్టావు కదా, నన్ను గగన్ బావుకి దూరం చేసావు కదా, ఇది శాంపిల్ మాత్రమే. ఇంకా ముందు ముందు నువ్వు చాలా చూస్తావు, నేను నిన్ను వదిలిపెట్టను. మీ అమ్మ పెట్టే గోరు ముద్దలు కూడా నువ్వు తినటానికి భయపడేలా చేస్తాను అని నక్షత్ర అంటుంది. గట్టిగా అరవకు, ఎవరైనా వస్తారు. ఓ అయినా కూడా నేనే చేశానన్న విషయం నువ్వు ఎవరికీ చెప్పవు కదా అని నక్షత్ర అంటే, చెప్పను. నువ్వు పెట్టే బాధలన్నీ కూడా నేను భరిస్తూ ఉంటాను. నువ్వు మారే వరకు నేను అన్నీ భరిస్తూనే ఉంటాను అని చెర్రీ అంటాడు. అది ఎప్పటికీ జరగదు. సరే గుడ్ నైట్, సారీ బ్యాడ్ నైట్ అని నక్షత్ర పడుకుంటూ ఉంటుంది. నువ్వు మారిపోవాలి, నేను అంతవరకు ఈ బాధలన్నీ భరిస్తాను. భూమి గగనన్నయ్య దగ్గర ఎలా నేను చేస్తాను, అందుకోసం నేను నా ప్రాణాలు ఇవ్వటానికైనా రెడీ అని చెర్రీ మనసులో అనుకుంటూ ఉంటాడు. తర్వాత శారద కేపీ ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. శారద, ఏదైతేనే భూమిని నీ ఇంటి కోడలుగా చేసుకోవాలనుకున్నావు, ఇప్పుడు హ్యాపీయే కదా అని కేపీ అంటే, ఏం హ్యాపీ అండి, అసలు భూమి ఏమో గగన్ బావే నా మెల్లో తాళి కట్టాడని చెప్తుంటే గగన్ ఏమో నేను కట్టలేదని చెప్తున్నాడు. రోజు వాళ్ళు గొడవ పడటమే సరిపోయింది అని శారద అంటుంది. అదేంటి శారద, గగన్ తాళి కట్టలేదా అని కేపీ షాకింగ్గా అడుగుతూ ఉంటే, అదే కదండి నాకు కూడా అర్థం కావటం లేదు. భూమి ఏమో గగన్ బావే కట్టాడు మర్చిపోయాడని అలా రోజు గొడవ పడుతున్నారు అన్నట్లు నాకు ఒక విషయం అర్థం కావటం లేదండి. అసలు శరత్చంద్ర గారు భూమిని మా ఇంటికి వచ్చి వదిలేయటం నేను ఇంకా నమ్మలేకపోతున్నాను అని శారద అంటే, దానికంతటికీ కారణం నేనే శారద. మీరా మెల్లో తాళి తెంచేస్తానని బెదిరించటం వల్లే అలా జరిగింది. లేకపోతే ఆయన భూమి మెల్లో తాళి చూసిన వెంటనే తెంచేబోయారు అని జరిగిన విషయం మొత్తం కూడా కేపీ వివరిస్తారు. అదేంటండి, అగ్ని సాక్షిగా కట్టిన తాళిని ఎలా తెంచేస్తారండి, ఆడదానికి పసుపు కుంకాలే కదా ఏమైనా అని శారద అంటుంది. అది కాదు శారద, నేను నీ మెల్లో మనస్ఫూర్తిగా కట్టాను, అది తాళి అంటే. నేను మీరా మెల్లో బలవంతంగా కట్టాను, అసలు నా దృష్టిలో అది పెళ్ళే కాదు అని కేపీ చెప్తాడు. చూడండి, భూమి గగన్ ఇద్దరు త్వరలోనే ఒక్కటవుతారు, దానికోసం మీరు ఏదేదో చేయకండి అని శారద అంటుంది. చూడు శారద, భూమి గగన్లు ఎప్పటికీ చాలా సంతోషంగా ఉండాలి, అందుకోసం నేను ఏదైనా చేస్తాను. అపూర్వ ఏదో కుట్ర చేస్తోంది, అదేంటన్నది కూడా తెలుసుకుంటాను అని కేపీ చెప్తాడు. తెల్లవారగానే గగన్ నిద్రలేచి బాల్కనీ దగ్గరికి వచ్చి సూర్య నమస్కారం చేసుకుంటూ ఉంటారు. అయితే కింద భూమి తులసి కోటకి పూజ చేస్తూ ఉంటే అది చూసేసిన గగన్ వెంటనే బకెట్తో వాటర్ తీసుకొచ్చి భూమిపై పోసేసి భూమికి కనపడకుండా వెంటనే అక్కడి నుంచి పరుగులు పెట్టి మళ్ళీ ఏమీ తెలియనట్లు వచ్చి బెడ్పై పడుకుండిపోతాడు. ఇక భూమి పైకి చూసి ఎవరు లేరే అని అనుకుంటూ వెంటనే నిద్రపోతున్న గగన్ దగ్గరికి వచ్చి, బావా బావా శ్రీవారు, మీరు నిద్రపోవటం లేదని నాకు అర్థమైంది, ముందు లేవండి అని భూమి పిలుస్తూ ఉంటుంది. లేచి అని గగన్ కూర్చొని నిలదీస్తూ ఉంటాడు. ఈ ఇంటి కోడలుగా పొద్దున్నే లేచి స్నానం చేసి తులసి కోటకి పూజ చేస్తూ ఉంటే మీరొచ్చి ఇలా నాపై నీళ్లు పోసి తడిపేయటం ఏమైనా బాగుందా అని భూమి నిలదీస్తూ ఉంటుంది. కట్టన్ పసుపు తాడిని నీ అంతట నువ్వే కట్టుకొని మా ఇంటికి వచ్చావు కదా, మరి నీకిదేమైనా న్యాయంగా ఉందా, వేదవ న్యూసెన్స్ వెళ్ళు అంటూ గగన్ దుప్పటి కప్పుకొని పడుకుండిపోతాడు. దాంతో భూమి వెళ్ళగానే గగన్ మెల్లగా దుప్పటి తీసేసి, నాతోనే నీ వేషాలా అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. తర్వాత రత్నం గిన్నెలు కడుగుతూ ఉంటే, ఏమే రత్నం, భూమి కోడలుగా ఇంట్లో అడుగు పెట్టిన సమయంలో నేను ఏమీ మాట్లాడలేకపోయాను. అసలు మమ్మల్ని అన్నేసి మాటలు మాట్లాడి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చావు, ముందు వెళ్ళు అని అరుస్తూ ఉంటుంది. అది కాదమ్మా, కొన్నిసార్లు మంచితనాన్ని కూడా చూసి ఓర్చుకోలేకపోతారు. ఆ ఓర్చుకోలేని తనంతోనే నా మనసులో ఉన్న కుళ్ళు మొత్తం బయటికి వచ్చేసింది, తప్పైపోయిందమ్మా, క్షమించండి, నన్ను పనిచేసుకొని ఇవ్వండి అని రత్నం అరుస్తూ ఉంటే, లేదు నువ్వు ఉండటానికి వీల్లేదు అని శారద అంటుంది. అంటే నేను తప్పైపోయి
అయిపోయిందని చెప్పటంతో పూరి గారే నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు అని రత్నం చెప్తుంటే అప్పుడే పూరి అక్కడికి వస్తుంది. ఏంటే పూరి, ఎందుకు తీసుకొచ్చావు అని శారద నిలదీస్తూ ఉంటుంది. అంటే అమ్మ, నువ్వు పని చేసుకోలేకపోతున్నావు కదా, అందుకే తీసుకొచ్చాను అని పూరి అంటే, నేను పని చేసుకోలేకపోతే నువ్వు నాకు సహాయం చేయాలి, అంతేకాని దీన్ని తీసుకొస్తావా, ఇది ఇంట్లో ఉండటానికి వీల్లేదు, వెళ్ళవే అని శారద అరుస్తూ ఉంటే అప్పుడు రత్నం పూరికి ఫోటో చూపిస్తాను అని సైగ చేస్తూ ఉంటుంది. అమ్మ పోనీలే అమ్మ, వయసులో చిన్నది, పిల్లలు కూడా ఉన్నారు కదా, ఉండనివ్వు అని పూరి అంటుంది. లేదు, నేను ఒప్పుకోను అని శారద చెప్తూ ఉంటే అప్పుడే అత్తయ్య అంటూ భూమి అక్కడికి వస్తుంది. ఏమైందమ్మా భూమి, తడిచిపోయావు అని శారద అంటే, అమ్మ నువ్వు తలస్నానం చేసి పూజ చేయమంటే భూమి తలస్నానం చేసిన తర్వాత ఇలా తడిచిపోయి వచ్చింది, అంతా రివర్స్లా చేస్తోంది అని పూరి అంటుంది. అసలు ఏమైందో చెప్పు భూమి అని శారద అంటుంది. అత్తయ్య, నేను తులసి కోటకి పూజ చేస్తుంటే మీ అబ్బాయి పైనుంచి ఇలా బకెట్తో వాటర్ పోసేశారు అత్తయ్య, చూడండి అత్తయ్య అని భూమి అంటుంది. రాను రాను వాడి ఉక్రోషం చాలా ఎక్కువైపోతుంది, వాడిని దారిలో పెట్టి నీ వైపు తిప్పుకోవాల్సిన బాధ్యత నీదేనమ్మా అని శారద అంటుంది. ఎలా తిప్పుకోవాలో ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదత్తయ్య అని భూమి అంటుంది. ఆ అమ్మవారే అన్నీ చేస్తూ వస్తుంది. విజయదశమికి ఈ భూమి గారితో ఆ అమ్మవారికి పూజ చేయించండి, ఖచ్చితంగా ఆ అమ్మవారు వీళ్ళ ఇద్దరిని కలుపుతుంది అని రత్నం చెప్పటంతో, సరైన సమయానికి సరిగ్గా చెప్పావు, ఇందుకోసం నేను నిన్ను ఇంట్లో ఉండనిస్తాను అని శారద చాలా సంతోషపడుతూ, భూమి అమ్మవారికి పూజ చేస్తావా అని అడగటంతో, బావా నేను కలవడం కోసం మీరు ఏం చెప్పినా చేస్తానత్తయ్య, అమ్మవారికి పూజ చేస్తాను అని భూమి చెప్తుంది. తర్వాత నక్షత్ర దోశ తింటూ ఉంటే, ఇక్కడ ఒక దోశ ఉంది, ఇది నా కోసమేనా అని చెర్రి తినబోతూ ఉంటాడు. తిను అని నక్షత్ర అంటుంది. అమ్మో నాకేదో డౌట్గా ఉంది, నేను తినను అని నక్షత్ర అంటే, అది నీ చెల్లి బిందు పెట్టుకొని వెళ్ళింది, వచ్చిందంటే అదే తినేస్తుంది, తింటావో తినవో నీ ఇష్టం అని నక్షత్ర అనడంతో, సరే చట్నీ ఇవ్వు, నీ దగ్గర చాలా ఉంది అని చెర్రి అడుగుతూ ఉంటాడు. లేదు నేను ఇవ్వను అని నక్షత్ర అంటుంది. అమ్మ నాకు చట్నీ కావాలి అని చెర్రి అడగటంతో, కిచెన్లో ఉంది, వెళ్ళి తెచ్చుకోరా అని మీరా కేకలు పెడుతూ చెప్తుంది. అప్పుడు చెర్రి కిచెన్లో ఉన్న చట్నీ కోసం వెళ్ళగానే ఆ డైనింగ్ టేబుల్పై ఉన్న దోశలో నక్షత్ర విషం కలిపేస్తుంది. ఇప్పుడు వచ్చి తింటావు, నువ్వు చస్తావు అని చాలా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను తినాలి అని చెర్రి తినబోతూ ఉంటే సరిగ్గా బిందు అక్కడికి వచ్చి, రే ఇది నా దోశరా అని ప్లేట్ లాక్కుంటుంది. లేదే నేనే తినాలి, నాకే కావాలి అని చెర్రి అంటాడు. రే ఇక దోశపిండి కూడా అయిపోయిందిరా అని మీరా వచ్చి చెప్పడంతో ఇక ఇద్దరు కూడా నాకు నాకు అని ఎవరు తినకుండా గొడవ పడుతూ లాక్కుంటూ ఉంటారు. దాంతో ఆ దోశ కాస్త ఎగిరిపడి కింద పడిపోతుంది. అప్పుడే ఒక నల్లపిల్లి వచ్చి ఆ దోశ తినేస్తుంది. అయ్యో ఎవరికి కాకుండా అయిపోయిందే అని చూస్తూ ఉండగానే ఆ నల్లపిల్లి కాస్త చచ్చి పడిపోతుంది. అయ్యో ఆ పిల్లేంటి అలా పడిపోయింది అని మీరా అంటుంది. ఏం కలిపావే అందులో అని చెర్రి అడగటంతో, అయ్యో నేనేం కలిపాను అంటే దోశ నేను కూడా తిన్నాను కదా, అలాగైతే నేను కూడా చచ్చిపోవాలి కదా, నాకేం తెలీదు అని నక్షత్ర అంటుంది. సరేలే నేను మళ్ళీ టిఫిన్ చేసి తీసుకువస్తాను అని మీరా వెళ్తుంది. ఇక బిందు కూడా, రే థ్యాంక్స్ రా అన్నయ్య, లేకపోతే నేను ఈ పాటికి చచ్చిపోయేవా దాన్ని అని బిందు థ్యాంక్స్ చెప్పి వెళ్తుంది. రే చెర్రిగా ఈ పాటికి ఆ పిల్లి ప్లేస్లో నువ్వు ఉండాల్సింది, నీకు ఆయుష్ ఎక్కువగా ఉంది, కానీ ఇప్పటి నుంచి నీకు దినదిన గండమే, చూస్తూ ఉండు నేను నిన్ను చంపే తీరుతాను అని నక్షత్ర అంటే, చూడు ముద్దుల పెళ్ళామా చూద్దాంలే నేను చూస్తాను అని చెర్రి కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు.